హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ ఇయర్లో జరిగే అన్ని రకాల మేజర్ ఇంపార్టెంట్ సెంట్రల్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఈ 2024లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ మనకు ఎప్పుడు వచ్చే నోటిఫికేషన్స్లో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే. సో మనకు తెలుసు ఆల్రెడీ రెగ్యులర్గా బ్యాంకింగ్ సెక్టార్లో ఐబిపిఎస్ క్యాలెండర్ వస్తుంది. సో దాని ప్రకారం ఎగ్జామ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఎస్ఎస్సి క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అది కూడా త్రూ అవుట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందనేది డీటెయిల్స్ మనం చూద్దాము. అదేవిధంగా రైల్వేలో కూడా ఈ ఇయర్ నుంచి రీసెంట్గానే రైల్వే యాన్యువల్ క్యాలెండర్ ఈ 2024కి సంబంధించి విడుదల చేయడం జరిగింది. సో ఈ 3 ఎగ్జామ్ కేటగిరీస్కి సంబంధించిన అన్ని రకాల ఇంపార్టెంట్ ఎగ్జామ్స్, టెక్నికల్ అదేవిధంగా నాన్ టెక్నికల్ ఎగ్జామ్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ టైమ్ లైన్, అంటే షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పటి వరకు ఫైనల్ రిజల్ట్స్ రావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా అయితే ఇక్కడ చూద్దాం. అండ్ కొత్తగా డిగ్రీ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అండ్ ఫైనల్ ఇయర్ అయిపోతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్లో డెఫినెట్గా మ్యాక్సిమం పోస్టులు యూజ్ అవుతాయి కాబట్టి సో వాళ్ళు కూడా ఈ వీడియోని చాలా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు, పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ సాధించాలనుకున్న వాళ్ళకు ఒక ప్రాపర్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ అయ్యే ఈ నోటిఫికేషన్స్ని ఫోకస్ చేస్తే డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. అండ్ వీటితో పాటు ఈ ఇయర్ మీరు ప్రిపేర్ అయితే సో నెక్స్ట్ ఇయర్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మనకు బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వేస్లో క్యాలెండర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కాబట్టి ఈ క్యాలెండర్స్ ప్రకారం మీరు ప్రాపర్గా స్ట్రాటజికల్గా ఒక ప్రాపర్ షెడ్యూల్ పెట్టుకొని ఒక కొన్ని రోజుల టైం స్పెండ్ చేసి ఆ కొన్ని రోజులు కూడా అంటే 6 మంత్సా, 7 మంత్సా, 1 ఇయరా, ఇలా 2 ఇయర్స్ అనేది ఒక స్ట్రాటజిక్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అయితే క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇందులో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి చూద్దాం. సో ఇమ్మీడియట్గా చూస్తే మనకు ప్రజెంట్గా రీసెంట్గానే ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. అప్లికేషన్స్ కూడా మనకు 19th ఫిబ్రవరి వరకు అయిపోయినాయి. నెక్స్ట్ ఉండేది ఏంటి, ఇందులో CBT1 ఇది జూన్ అండ్ ఆగస్ట్లో ఉంటుంది, CBT2 సెప్టెంబర్లో ఉంటుంది, CBAT తర్వాత స్టేజ్ మనకు నవంబర్లో ఉంటుంది, తర్వాత డివి మెడికల్ ఇవన్నీ కూడా మరి నవంబర్, డిసెంబర్లో ఉంటాయి. ఇంత ఫైనల్గా డిసెంబర్ ఆర్ జనవరి వరకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత చూడండి, ఈ ఇచ్చిన టైం లైన్లోనే అఫీషియల్గానే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ ఆర్ఆర్బి ఏఎల్పి 2025కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకు జనవరిలోనే ఇవ్వడం జరుగుతుంది 2025లో. అంటే ఇది ఈ ఇయర్ నోటిఫికేషన్, నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చూస్తే ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్లో కూడా 9,000 వేకెన్సీస్, ఇందులో ఒక 5,600 రెండు కలిపి మనకు 14,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ షార్ట్ నోటీస్ అయితే ఫిబ్రవరిలో రావడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మార్చ్లో స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ దీనికి కూడా టెంటేటివ్ టైం లైన్ ఇచ్చారు కాబట్టి మార్చ్ 9th రోజు మనకి ఈ అఫీషియల్ ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది మార్చ్ ఫస్ట్ వీక్లోనే, మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు మనకు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకు ఈ CBTs ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది అక్టోబర్ అండ్ డిసెంబర్లో ఇక్కడ ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీని డివి వచ్చేసి ఫిబ్రవరి 2025లో ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ మళ్ళీ ఏప్రిల్ 2025లో వస్తుంది. సో ఆర్ఆర్బిలో ఇంతకుముందు 2018-19లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఈ నోటిఫికేషన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 నోటిఫికేషన్స్లో టైం లైన్తో పాటు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడనేది కూడా మనకు అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ కమింగ్ ఇయర్ నోటిఫికేషన్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి ఐటీఐ వాళ్ళు రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా, బీటెక్ అండ్ టెక్నీషియన్లో కొన్ని పోస్టులకి మీకు ఎవరైతే 10+2 ఎంపీసీ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మన వీడియోస్లో ఉన్నాయి, మన అంజూస్ అకాడమీ ఛానల్లో మీరు చూడొచ్చు. తర్వాత చూడండి, టెక్నికల్ వాళ్ళ కోసం ఇది ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎస్ఎస్సి క్యాలెండర్ వచ్చింది కాబట్టి ఇందులో ఈ క్యాలెండర్ ప్రకారం 29th ఫిబ్రవరి అంటే ఇంకొక 1 వీక్లో ఈ ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇందులో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనికి ఒక లాస్ట్ డేట్ వచ్చేసి 29th మార్చ్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు.
తర్వాత ఎగ్జామ్ వచ్చేసి మే జూన్లో ఉంటుంది. మే జూన్ తీసుకున్నా కూడా మనకు ఓవరాల్గా ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన ఇంపార్టెంట్ టైం లైన్. బట్ 29th ఫిబ్రవరి ఎక్కువ రోజులు లేదు. ఇది ఈ వీక్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రాపర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎస్ఎస్సి జేఈ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆర్ఆర్బి క్యాలెండర్ ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి క్యాలెండర్లో ఈ ఆర్ఆర్బి జేఈ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ పీరియడ్లో ఉంటాయి. జూలై సెప్టెంబర్ మధ్యలో ఈ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ ఉంటుంది. ఎన్టీపీసీ కూడా ఇదే టైంలో ఉంటుంది. ఆర్ఆర్బి జేఈ కూడా ఉంటుంది. ఎవరైతే టెక్నికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏఎల్పి టెక్నీషియన్ తర్వాత నెక్స్ట్ ప్యారలల్గా ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ కూడా టార్గెట్ చేయొచ్చు. ఇవి కూడా చాలా మంచి జాబ్లు. దాంతో కంపేర్ చేసుకుంటే ఏఎల్పి టెక్నీషియన్ తోటి మంచి పొజిషన్, మంచి శాలరీ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ప్యారలల్గా ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అన్ని రకాల ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీరు రాయండి. సో సిమిలర్ సిలబస్ ఉంటుంది, కొంత టెక్నికల్ ఎక్కువ ఉంటుంది వీటిలలో. అవన్నీ డీటెయిల్స్గా ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సపరేట్గా చేసాం వీడియో. ఆర్ఆర్బిఐకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. తర్వాత మనకు ఉండేటివి ఎస్ఎస్సి కంప్లీట్ క్యాలెండర్లో అన్ని రకాల క్యాండిడేట్స్కి ఉపయోగపడే నోటిఫికేషన్. ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ అంటే ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తోటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారో వాళ్ళకు సిహెచ్ఎస్ఎల్. అదే ఎంటీఎస్ అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తోటి రాసే జాబు. సిజిఎల్ ఎనీ డిగ్రీ అంటే ఇక్కడ ఎలాంటి స్పెసిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ, ఇంటర్ అండ్ 10th ఈ అన్ని రకాల పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఈ క్యాలెండర్లో దాని ప్రకారం మనకు నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ 2 రైట్. ఏప్రిల్ 2లో నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్స్ 1st మే వరకు ఉంటాయి. ఆ ఎగ్జామ్ వచ్చేసి జూన్, జూలై. ఇది కూడా మనకు ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా మనకు ఒక 5-6 months టైం ఉంది కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ కమింగ్ నోటిఫికేషన్. సిహెచ్ఎస్ఎల్ 10+2 క్వాలిఫికేషన్స్తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎంటీఎస్ ఇది 7th మేలో మనకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇక్కడ మీకు 6th జూన్లో ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి జూలై, ఆగస్టు. సో ఇవన్నీ కూడా ప్యారలల్గా ఒక్కొక్క ఎగ్జామ్. ఒకవేళ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, దీనికి చేయొచ్చు, దీనికి చేయొచ్చు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి, దీనికి, దీనికి అన్నిటికీ చేయొచ్చు. అన్ని కూడా మీరు డేట్స్ చూసుకోండి. ఎక్కడ ఒక క్లాషెస్ అయితే కావు. డెఫినెట్గా అన్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, సిజిఎల్ది 7th మే వరకు నోటిఫికేషన్ వస్తుంది. 7th మే రోజు నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ వచ్చేసి 6th జూన్ వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అన్నిటి కూడా యావరేజ్గా 1 month టైం ఉంటుంది. తర్వాత జూలై అండ్ ఆగస్ట్లో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. చూడండి, జూన్, జూలై, జూలై, ఆగస్ట్ ఈ పర్టికులర్ టైమింగ్స్లో మీరు చూసుకుంటే కంటిన్యూస్గా 3 months సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇది ఎవ్రీ ఇయర్ ఉండే ప్రాసెస్, ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇవి నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. అన్ని రకాల స్టూడెంట్స్కి యూజ్ అయ్యే నోటిఫికేషన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. దీని తర్వాత ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి నోటిఫికేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సో దీనికి కూడా చాలామంది అప్లై చేస్తుంటారు. ఇది కూడా టెక్నికల్ కాదు. సో ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కిందికి వస్తాయి ఇవన్నీ కూడా. ఎన్టీపీసీ అంటే ఇవి నాన్ టెక్నికల్ వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే ఏఎల్పి టెక్నీషియన్, జేఈ తీసుకుంటే అవి టెక్నికల్ రిలేటెడ్ అయితే, ఇవి నాన్ టెక్నికల్. సో ఇప్పటివరకు మనకున్న ఆ ఆర్ఆర్బి క్యాలెండర్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఈ యొక్క జేఈ కానీ ఎన్టీపీసీ వచ్చేసి ఈ టైం పీరియడ్లో వస్తాయి. దీనికి సంబంధించిన టైం లైన్ ఇంకా డీటెయిల్గా వస్తుంది. బట్ కంపల్సరీ ఈ ఇయర్ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఈ నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పారు. జూలై, సెప్టెంబర్లో వచ్చేసి ఎన్టీపీసీ ఉంది, జేఈ ఉంది, కొన్ని ఫార్మసీ రిలేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఫార్మసిస్ట్ కేటగిరీస్ పోస్టులు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఇందులో ఉంటాయి. సో ఎవరైతే ఫార్మసీ రిలేటెడ్గా ఉన్న క్యాండిడేట్స్ కూడా అవకాశం అయితే కొన్ని పోస్టులు ఉన్నాయి. అది ఇంకా ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్స్ వస్తే మనకు తెలిస్తే. బట్ ఇప్పుడు యాన్యువల్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఈ జూలై, సెప్టెంబర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి 100% అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇప్పటివరకు మనం చూసినవి ఎస్ఎస్సి రైల్వే కేటగిరీలో. ఈ ఎస్ఎస్సి రైల్వే అన్ని కేటగిరీలో టెక్నికల్, నాన్ టెక్నికల్ డివైడ్ చేసుకుంటే టెక్నికల్ అన్నిటికీ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. అందులో టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు ఎస్ఎస్సిలో ఉంటుంది, రైల్వేలో ఉండదు. దాంతోపాటు జనరల్ స్టడీసు, జనరల్ అవేర్నెస్, సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి ఎస్ఎస్సికి, రైల్వేకి కామన్గానే ఉంటాయి. వెయిటేజ్ మారుతుంది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతున్నాయి. మీకు కావలసిన మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్కు మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో ఎగ్జామ్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్
ఏఎల్పి టెక్నీషియన్ రాసే వాళ్ళకు మనకు సపరేట్గా వీడియో చేశాము. ఎస్ఎస్సి జేఈ ఆర్ఆర్బి జేఈ రాసే వాళ్ళకు సపరేట్ వీడియో చేశాము. అదేవిధంగా సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఈ మూడింటి మధ్య ఫండమెంటల్ డిఫరెన్స్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్స్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అన్ని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకవేళ వాటికి క్లియర్గా సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ డిఫరెన్సెస్ గిట్లా లేకుంటే కూడా డెఫినెట్గా వాటికి సంబంధించిన వీడియోస్ నేను చేస్తాను. బట్ ఫండమెంటల్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్ సైడ్కి వచ్చేసరికి ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో మీకు చూసుకుంటే ఐబిపిఎస్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ఐబిపిఎస్లో రూరల్ బ్యాంక్స్ అందులో పిఓ క్లర్క్ ఉంటాయి, తర్వాత ఐబిపిఎస్ పిఓ క్లర్క్ ఉంటాయి, తర్వాత ఎస్బీఐ పిఓ క్లర్క్ వస్తుంది, ఆర్బీఐ అసిస్టెంట్ గ్రేడ్ బి వస్తుంది. దీంతో పాటు ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కూడా రీసెంట్గా కూడా చాలా వచ్చాయి. ఈ ఇన్సూరెన్స్ కేటగిరీ కూడా మీకు ఇందులో ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మేజర్గా వచ్చే క్యాలెండర్ ఐబిపిఎస్ కాబట్టి ఇక్కడ ఐబిపిఎస్ గురించి చెప్తున్నాను. సో ఐబిపిఎస్లో మనకు ఫస్ట్ రూరల్ బ్యాంక్ క్యాడర్ సంబంధించిన నోటిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ పెట్టాను. ఇక్కడ మెన్షన్ చేసిన ఇవి డీటెయిల్స్ కావు. సో ఐబిపిఎస్ ఆర్ఆర్బికి సంబంధించిన ఐబిపిఎస్కి సంబంధించిన క్యాలెండర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే పెట్టాను. ఒకసారి ఇక్కడ చూడండి ఇది. సో ఇక్కడ మీరు ఒకసారి ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్యాలెండర్ చూస్తే దీంట్లో రూరల్ బ్యాంక్ సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ మనకు ఆఫీసర్ స్కేల్ 1 రెండు ఉంటాయి. దాంట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్ట్ 3, 4, 10, 17 అండ్ 18 ఈ ఎగ్జామ్స్ ఈ టైమింగ్స్లో మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉంటుంది, తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 అంటే పిఓ అండ్ క్లర్క్స్ రెండు ఉంటాయి. ఒకవేళ కొంతమంది ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారో స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వాళ్ళకి 29th వాళ్ళకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మేజర్గా అన్ని రకాల డిగ్రీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు ఇవి కూడా ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా రాసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ వచ్చేసి మనకు 29th డేట్కు 9th మంత్లో ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అయితే 6th, 10th మంత్లో ఉంటుంది. ఇవి ఆర్ఆర్బికి సంబంధించింది. అదే ఐబిపిఎస్ పిఓ అండ్ క్లర్క్ చూసుకుంటే క్లర్క్ ప్రిలిమ్స్ వచ్చేసి 24th, 25th అండ్ 31st ఆగస్ట్ ఇవి కూడా ఆగస్ట్లోనే ఉన్నాయి, ఇవి కూడా ఆగస్ట్లోనే ఉన్నాయి చూసుకోవాలి. అదే పిఓ ప్రిలిమ్స్ వచ్చేసి మనకు 19th అండ్ 20 సేమ్ మనకు అక్టోబర్లో ఉంటుంది. తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కొన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళకి స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయి, ఐటీ కానీ ఎంబీఏ మార్కెటింగ్ ఇలాంటి వాళ్ళకు. సో వాళ్ళు మనకు నవంబర్ 9th ఈ పర్టికులర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి క్లర్క్ వచ్చేసి మనకు 10th మంత్లో ఉంటుంది అక్టోబర్లో. ఇదేమో నవంబర్లో పిఓ మెయిన్స్ నవంబర్లో ఉంటుంది, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మెయిన్స్ డిసెంబర్ 14th ఉంటుంది. ఇవి ఐబిపిఎస్కి సంబంధించిన క్యాలెండర్. ఇది ఎలాగైతే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ పేపర్ ఇది. అలాగే మనకు ఇదేమో రీసెంట్గా రైల్వేస్ నుంచి వచ్చిన టెంటేటివ్ క్యాలెండర్. ఇక్కడ చూడండి, ఏఎల్పి జనవరి మార్చు, అదే టెక్నీషియన్స్ ఏప్రిల్ జూన్, జూలై సెప్టెంబర్లో ఈ జేఈ ఎన్టీపీసీ ఈ పర్టికులర్ ఫార్మసిటికల్ కేటగిరీస్ ఉన్నాయి. ఇంకా మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లో ఏదైతే 11 పోస్ట్ ఉంటాయి అక్టోబర్ డిసెంబర్లో ఉంటాయి. ఇది యాన్యువల్ క్యాలెండర్. దాంతోపాటు ఇది ఏఎల్పికి సంబంధించిన టెంటేటివ్ షెడ్యూల్ ఆల్రెడీ చూపించాను. ఇదేమో మనకు టెక్నీషియన్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇదేమో మనకు కంప్లీట్ ఎస్ఎస్సికి సంబంధించిన క్యాలెండర్. నేను ఓన్లీ కొన్ని కేటగిరీస్ ఇక్కడ చెప్పాను, జేఈ చెప్పాను, సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ అండ్ సిజిఎల్ చెప్పాను. ఇవి కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మనము ఫిబ్రవరిలో ఉన్నాం కదా. సో ఫిబ్రవరి ఇక్కడ మనకి చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఫిబ్రవరి 15th వచ్చింది. తర్వాత మీకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఉన్నాయి. తర్వాత ట్రాన్స్లేటర్ రిలేటెడ్ పోస్టులు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ నడుస్తుంది. నెక్స్ట్ జీడీ మనకు ఆగస్టు చూడండి 27th ఆగస్టుకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎస్ఎస్సి క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఐబిపిఎస్ క్యాలెండర్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి రైల్వే బ్యాంకింగ్లో ఉన్న ఇంపార్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ కంప్లీట్గా మనం వివరించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని కన్సిస్టెంట్గా ఒక 6-7 months టైం స్పెండ్ చేసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే ఈ ఇయర్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని రకాల బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు మన దగ్గర మన అకాడమీలో ఆఫ్లైన్, ఆన్లైన్లో బ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి ఒక అద్భుతమైన బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. 29th ఫిబ్రవరి నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్. దీంట్లో మీకు కేవలం 10,000 రూపాయలకే
4-5 మంత్స్ కంప్లీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రింటెడ్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్‌లు ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తాము. అండ్ ఇవన్నీ కూడా వీటి యొక్క వ్యాలిడిటీ కూడా ఎగ్జామ్ వరకు ఇచ్చాము. అండ్ అదేవిధంగా కంప్లీట్ స్పెసిఫిక్ ఎగ్జామ్ ఓరియంటేషన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకు కంప్లీట్ డిజిటల్ బోర్డ్ సెటప్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో యూటిలైజ్ చేసుకోవాలి. ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే సో 28th లోపు మన ఆఫీస్ విజిట్ అయ్యి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు 28 ఫిబ్రవరిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని 29th నుంచి క్లాసెస్ అటెండ్ అయిపోవచ్చు. ఇది రైల్వేకి సంబంధించిన ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించింది. అదేవిధంగా ఎవరైతే పర్టికులర్గా ఎస్ఎస్సి జేఈ ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఎస్ఎస్సి జేఈ 29th నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికి ఇమీడియట్గా ప్రిపేర్ అవ్వండి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎవరైనా కూడా ఇది మనకు బ్యాచ్ స్టార్టింగ్ వచ్చేసి 4th మార్చ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డెమో వచ్చేసి 29th రోజు మీరు డెమో అటెండ్ అవ్వండి. ఇది ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎస్ఎస్సి జేఈ ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో మీరు చూసుకుంటే ఓవరాల్గా బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే అండ్ ఎనీ టెక్నికల్ రిలేటెడ్ ఎగ్జామ్ యొక్క బ్యాచెస్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన అకాడమీ వచ్చేసి సో అఫీషియల్ కంటెంట్ పార్ట్నర్ ఆఫ్ అడ్డా 247. ఇక్కడ నుంచి మనం ఇచ్చే ప్రింటెడ్ బుక్స్ కానీ, డైలీ కండక్ట్ చేసే టెస్ట్ కానీ, డైలీ కండక్ట్ చేసే కరెంట్ అఫైర్స్ కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. సో అఫీషియల్ మనము అడ్డా 247 నుంచి తీసుకొని అవే మన స్టూడెంట్స్కి బెస్ట్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా దాంతోపాటు మనం ఇచ్చే రెగ్యులర్ ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు చాలా చాలా జరుగుతాయి. సో ఎవరైతే బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్స్ని ఈ ఇయర్లో క్రాక్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా మన ఫౌండేషన్ బ్యాచెస్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. దీనికి సంబంధించి మనం రెగ్యులర్గా బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే అండ్ టెక్నికల్ రిలేటెడ్ ఫౌండేషన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ఓవరాల్ సబ్జెక్ట్ ఎగ్జామ్ వైజ్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. ఇదే ఇన్ఫర్మేషన్ని మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో 10th క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ వరకు ఈవెన్ ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే అన్ని రకాల పోస్టులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ సర్కిల్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇమీడియట్గా మనకు కాంటాక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి సజెషన్ చేసి ఏ బ్యాచ్లో వెళ్ళాలి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి డౌట్స్లో మీరు ఇమీడియట్గా కాల్ చేసి ఇక్కడ మీకు నంబర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ కాల్ చేయండి. సో మీకు గైడ్ చేస్తాము. సో ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం కాబట్టి సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఒక ప్రాపర్ క్యాలెండర్ ప్రకారం జరిగే నోటిఫికేషన్స్ ఇవి. ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 100% జాబ్ వచ్చే విధంగా మన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.